ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కోవిడ్ వ్యాప్తిని అరికడదాం, 2 గజాల దూరం పాటిద్దాం, చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్తో శుభ్రం చేసుకుందాం, ముఖానికి తప్పకుండా మాస్క్ ధరిద్దాం. దేశంలో నిన్న కోవిడ్ కేసులోడు 3.71% నమోదైంది. దీంతో కోవిడ్ కి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో మరొక ముఖ్యమైన మైలురాయిని దాటినట్లయింది. దేశంలో యాక్టివ్ కేసులు నిరంతరం తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 3,63,000 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసులు 30,000 కంటే తక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 29,000 కేసులు నమోదయ్యాయి. గత నెల రోజుల నుంచి యాక్టివ్ కేసులు 50,000కు తక్కువగా నమోదవుతున్నాయి. జాతీయ రికవరీ రేటు మరింతగా పెరిగి 94.84% నమోదైంది. గడిచిన 24 గంటల్లో 414 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 600కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,76,000కు పైగా చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ సంబంధిత వ్యాధులతో 3 మరణించడంతో ఇప్పటి వరకు రాష్టంలో మొత్తం మరణాల సంఖ్య 1,485కు చేరింది. ప్రస్తుతం రాష్టంలో 7,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో మరో 520 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 8,74,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,236 మంది చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో మరో 2 మరణించడంతో కోవిడ్ తో మరణించిన వారి మొత్తం సంఖ్య 7,049గా ఉంది. మహారాష్టలో కొల్లాపూర్ జిల్లాలో మొదటి దశలో వచ్చే నెలలో 5,50,000 మందికి పైగా ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తారు. జిల్లాలో ఈ దశలో వ్యాక్సిన్ పొందే వారిలో ప్రభుత్వ అనుబంధ వైద్యులు, ప్రైవేటు వైద్య సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది నమోదు పూర్తయిందని, ప్రైవేటు ఆరోగ్య సేవల డాక్టర్లు, సిబ్బంది కూడా ముందుకొచ్చి ఈ ప్రయోజనం పొందడానికి నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దౌలత్ దేశాయ్ విజ్ఞప్తి చేశారు. భారతీయ రైల్వేల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దాదాపు 1,40,000 ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా అతి పెద్ద నియామక ప్రక్రియ ఈ నెల 15 నుంచి 3 దశల్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 2,44,00,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. మొదటి దశలో జరిగే పరీక్షలు ఈ నెల 15 నుంచి 18 వరకు ఐసోలేటెడ్ మినిస్టీరియల్ విభాగాల్లో జరుగుతాయి. అనంతరం ఈ నెల 28 నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు 2వ దశలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ విభాగాల్లో పరీక్షలు జరుగుతాయి. చివరి 3వ దశలో లెవెల్ 1 రిక్రూట్మెంట్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరగవచ్చు. కోవిడ్ కు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తారు. నల్గొండ జిల్లా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నిన్న పరామర్శించారు. నగరేకల్లోని ఆయన నివాసానికి చేరుకున్న కిషన్ రెడ్డి ముందుగా నోముల చిత్రపటం వద్ద శ్రద్దాంజలి ఘటించారు. నరసింహయ్యతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తమ పార్టీల సిద్ధాంతాలు వేరైనా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లమని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో ముద్రా రుణాల జారీ వల్ల 15 కోట్ల మంది మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో నిరుపేదలతో సహా ప్రతి ఒక్కరి సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు సమాప్తం.